ఎస్, అంటే వీళ్ళు 1 month బ్యాక్ కూడా చెప్పారు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ మేము బంద్ కాల్ఫా చేస్తామని. బట్ అప్పుడు ప్రభుత్వం నుంచి పెద్ద రెస్పాన్స్ రాలేదు. సేమ్ ఇప్పుడు ఇదే సమయంలో ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున మీడియా దృష్టిలో మిగతా వాళ్ళ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. సేమ్ ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లను ఆరోగ్యశ్రీ కూడా అంతే. 2011-12 నుంచి ప్రతి సంవత్సరం స్ట్రైక్ పోతా అనడం, ప్రభుత్వం ఎంతో కొంత చెల్లించడం, ఆగడం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఓపీడీ సేవల్ని నిలిపేస్తామని ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీలో అక్కడ ఓపీడీకి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడ కూడా చేస్తున్నారు. సో ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ రెండు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు. రాజశేఖర రెడ్డి మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడానికి అది కీలకమైన స్కీమ్. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సేమ్ ఇప్పుడు ఎడ్యుకేషన్, హెల్త్ ఉచితాల్లో మంచి ఉచితాలంటే ఇవి. ఫ్రీ బస్ కంటే చాలా మంచి ఉచితం హెల్త్. ప్రాణాల మీద ఉన్నవాడికి ప్రాణం కాపాడడం ఏ గవర్నమెంట్ కైనా ఇంపార్టెంట్ కదా. పెట్టుకోలేని పేదల వైద్యం సంబంధించి ఇంపార్టెంట్ కదా. నువ్వు లగ్జరీస్ ఇవ్వకు, ₹1,00,000 పెట్టి తులం బంగారం ఇవ్వకు, కళ్యాణ మస్తు ఇవ్వకు, షాదీ ముబారక్ ఇవ్వకు. అదే ₹1,00,000 పెట్టి ఒక గుండె ఆపరేషన్ చేయించు, సీరియస్ ఉన్న పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించు, డయాలసిస్ పేషెంట్కు ట్రీట్మెంట్ అందించు. అది కదా లాభం. ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది వీళ్ళని కదా. సో ప్రియారిటీస్ మారిపోయినాయి. అన్ఫార్చునేట్లీ ఫ్రీబీస్ అన్ని ఇచ్చేసి డబ్బులు లేక ఏ ప్రభుత్వం అయినా సఫర్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువగా ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుందా? అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వీటిలో కూడా ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఆరోగ్యశ్రీ, నిమ్స్ ఏం స్ట్రైక్ వెళ్ళదు కదా, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి అసోసియేటెడ్ కాబట్టి. అదేవిధంగా గాంధీ, ఉస్మానియాలో ఆరోగ్యశ్రీ జరుగుతాయి. కానీ ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా వాళ్ళు ఆపేస్తామని హెచ్చరించారు. నిజానికి గతంలో ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యి, కానీ ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్కి మాత్రమే ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటున్నారు. స్టెంట్ ఆపరేషన్స్, లేకపోతే క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్, అంటే వాళ్ళకి లాభదాయకంగా ఉన్న వాటిని మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళకి నష్టం అనిపించే వాటిని వాళ్ళు తీసుకోవట్లేదు. ప్లస్ ఈ ఆరోగ్యశ్రీ సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని అనుబంధంగా, ఎస్ మేము స్టెంట్ వేస్తాం, మంచి స్టెంట్ వేస్తాం, గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటాం, మీరు అడిషనల్ గా కట్టండి. ప్లస్ గవర్నమెంట్ అయితే జనరల్ వార్డ్ వస్తుంది, మీరు సెపరేట్ గా వార్డు కావాలంటే దానికి ఎక్స్ట్రా పేమెంట్ చేయండి. ఇట్లా పేషెంట్ తో మాట్లాడుకొని చేసుకుంటున్నారు. సో నేను చెప్పినట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ అని చెప్పింది. సో ఈ ఆరోగ్యశ్రీ 15 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం ఉంది తప్ప, దాని బదులు గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈ 1,400 కోట్లు పెడితే, ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి ఇచ్చే వాటిని 1,400 కోట్లు పెడితే ప్రభుత్వ రంగంలో అద్భుతంగా మెయింటైన్ చేయొచ్చు. అది లాంగ్ టర్మ్ విజన్ లేకుండా ఆరోగ్యశ్రీ ప్రతి సంవత్సరం ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ విధంగా అనడం, ఈ విధంగా చేయడం, ప్రభుత్వ వైద్యానికి సంబంధించి కూడా నమ్మకం లేకుండా పోయింది. పేషెంట్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ అయితేనే మాకు కరెక్ట్ అని చెప్పుకుంటున్న పరిస్థితుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఇబ్బంది ఎవరు పడతారు? పేషెంట్సే కదా. సో గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళని చర్చకు పిలవాలి, చర్చలకు పిలిచి మాట్లాడాలి. సో రెండు ఒకటే విధంగా ఉంది. మాట్లాడదాం. విజయ్ గారు.